మళ్ళీ ఎప్పుడు ఏమేమి వచ్చినాయి? వినాయకుడు వచ్చిండు, తుర్కదేవుడు, రాఘవేంద్ర స్వామి వచ్చిండు. శ్రావ పేరు మీద ఉంది కానీ గడబడి చాలా ఉంది మాట. ఏ మాట ఉన్నా పటాపటగా చెప్తుంది కానీ కడుపులో కానీ దాగిపెట్టు. ఉన్నది మాట ముందలేస్తే లాస్ట్ నిష్ఠూరం చాలా పడతాం. చదువు విద్య మంచిగా ఉంది కానీ చదువు కానీ జాబ్ చేయకూడదు. చదువు ఆపకూడదు. జాబ్ అంటే చదువు ఆపకుండా చదువుకున్నారు. చదువుకుంటే ఫ్యూచర్లో మనగడ ఉంటుంది, నైస్ పని చేస్తుంది, 3 పని చేయదు. 3 పని సిటీలో ఉంటుంది, పల్లెటూరులో ఉన్నది అమ్మ జాతకంలో. గొప్పల దాంట్లో తిరుగుతుంది కానీ చిన్నల దాంట్లో తిరగదు. మాట ఖండేశం ఉంది, పుణ్యం ముందర పుట్టింది. దరిద్రమదానాన్ని తిట్టవద్దు, తాశం దరిద్రం తిట్టవద్దు. ఎవరు తిడతారు ఎవరు కొడతారు వాళ్ళకి దరిద్రం. ఎక్కడికన్నా నగివించి పోయిన పని అయితే ఏడుస్తే పని కాదమ్మ. నవ్వుకుండా మాట్లాడితే నగిన పని అవుతుంది. ఏడుస్తే కానీ ఏడిసినట్టే పని నష్టం అవుతుంది. పేరు రేఖ మంచిగా ఉంది, జాతక రేఖ మంచిగా ఉంది, తల్లిదండ్రులది ఆస్తి కొట్లాడి తింటుంది. జాతక రేఖ మంచిగా ఉంది, అంశ లక్షణం రేఖ మంచిగా ఉంది, గుణం భారీ గుణం ఉంది. మనసు నచ్చితే ఎండపోయి మనిషి నీళ్ళ పిలుసు అన్నం పెడుతుంది. మనసు నచ్చకపోతే గొంతుల ప్రాణపోయిన మంచి కూడా పోయాలి. అక్కడిది గుణం మనసు ఉంది అమ్మది. పేరాటం రేఖ మంచిగా ఉంది, మంచివానికి ప్రాణం ఇస్తుంది, చెడ్డవానికి నీళ్ళు కూడా పోయాలి. రేఖ రాత మంచిగా ఉంది, దశ రేఖ కూడా జరటగా జరుగును. చేసేది పనులు అనుకున్నది కోరిక మేరుగా జరుగుతుంది. సాధు సన్నాసులకు చేయి చూపించవద్దు అమ్మది, మంచి కూడా కాబట్టదు. జాతకం రేఖ కూడా మంచిగా ఉంది, 1 నెల కూడా మళ్ళీ ఉన్నది కానీ కళాకాంతి బాగుంటుంది. తిన్న తిండి కూడా 1 నెల కూడా తిన్న తిండి కూడా పెయి పట్టకుండా ఉంటుంది. ఏమో ఎంత ఒళ్ళు ఏమో గుట్టి ఒళ్ళు చెప్పి కారం తిన్నా లేని పిల్లగా అవుతున్నారు. మీ ఎంత అమృతం తిన్నా విషయం లేకనే అయిపోతుంది. దేవుడు భగవంతుడు అనుకుంటున్నావు కాదు. ఇది శని గ్రహచారం కూడా కాదు. పేరాటం రేకులు కూడా ఉంది కానీ ఇది ఉన్నది కానీ 3 వస్త్ర కాడ 3 లింబకాడ ఎవరో దూసి మాట పోయిండు. ఆ జాగల కల్లి అమ్మ చూడకుండా దాటుకొని వచ్చింది. గా కర్మ లక్షణముల వల్ల అమ్మ ప్రాణం కూడా 4 రోజులు మంచిగా 4 రోజులు చెడ్డగా 1 నెల కళాకాంతి ఉండటం నెల పిలుస్తున్నట్టు అయిపోతుంది. గుండె దడపు గడపల బుగులు కూడా ఉంటుంది. మధ్య జాపం కూడా గుండెల బుగులు కూడా ఉంటుందమ్మా. గుండెల బుగులు నిద్రల సచ్చినళ్ళు భక్త్యములు గుడిలు పెండ్లు పేరట కరడ కూడా కళా జాపలు పడతాయి కానీ మధ్య ఉంటాయో గట్ట అయిపోతుంది. జాతక రేఖ కూడా బరబ్బరగా ఉంది, అంశ లక్షణం రేఖలో కూడా దశ రేఖ కూడా భారీగా ఉంది. పిచ్చిరుడికి పుట్టిండే లక్ష్మరాలు ఉంది. దరిద్రాలు తిట్టవద్దు, ఎక్కడికన్నా పోతుంటే నగివించిపోయిన పని అయితే కానీ చిన్నగా మొక్క మారిస్తే పని కూడా కాస్తుంది మీకు. నువ్వు చెప్పింది ఓకే, మంచిగా చెప్పినావు.